నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా ఒకటండి కుటుంబ సభ్యులు అందరూ రావాలి, కుటుంబ సభ్యులు అందరూ రావాలి అంటే ఒకటి కుటుంబ సభ్యులు అందరూ రావాలి మీరు అంటున్నారు. కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు భర్త నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతున్నాడు. ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా. నమ్మినా నమ్మకపోయినా మీ ఆయనకి ఫోన్ చేయండి. నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరం గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి. మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాప కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ ఫస్ట్ పీస్ అవుతుంది. చేయండి మీరు చెప్పే డీటెయిల్స్ సేమ్ తను కూడా చెప్పాలి కదా, ప్రూవ్ అవుతుంది కదా అట్లీస్ట్. ప్రతిసారి మీరే కాదు కదా మా సరే కుటుంబంలో సపోర్ట్ చేయరు. తల్లిదండ్రులు అన్నాక ఆ అమ్మాయి వెంట నించుంటారు కదా, ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది? కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమో కదా, మేమని నమ్మాలి. అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా, సేమ్ డీటెయిల్స్ చెప్పాలి కదా. మీ హస్బెండ్ కాల్ చేయండి. మరి కొన్ని నిజాలు బయటకు చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా. ఏముంటాయి? ఉన్నాయి చెప్తేనే కదా మేము నమ్మేది. సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ ను మేము అర్థం చేసుకున్నాం. సరే మీరు మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఓకే మీ హస్బెండ్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా చెప్పేసి ఇంజెక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా. నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తున్నా. కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? ఇప్పుడు మీరైనా వదిలేస్తారా? మీ తల్లులు మీరు సుభాషిణి గారు అంటే ఎంతో ముందుకో భవితకు అన్ని తెలిసినా కూడా మీరు 1 year నుండే ఎందుకు వచ్చారు మీడియా? 1 year నుంచి అంటే రాలేకపోయారు. 1 year నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు? మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము, యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము. పాపకి ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దామంటే వాళ్ళ భార్య లేపుతుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు. నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు, వాళ్ళ కొడుకే మాట్లాడినాడు. మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకే మాట్లాడినాడు, వాళ్ళ నాన్న మాట్లాడలేదు. నేను ప్రసాద్ గారితో కూడా నేను ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొని పోతా విజయనగరానికి. నేను విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటకు తీసేది అప్పదాన్ని బయటకు తీసేది కూడా మీడియానే. నేను మీడియాని సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటకు తీస్తారనే నమ్మకంతో నేను మీడియాని కలిసాను. అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నా కాదు. ఏదో కొంతమంది అంటున్నారు కదా ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని. నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి. మీడియా నమ్ముకొని వచ్చినా నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చినా, మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని. నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. గవర్నమెంట్తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండా. గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడానికి డైరెక్ట్ గా నాకు తెలియదండి. నేను మాట్లాడాను కొంతమంది వ్యక్తులతో, నేను కలిశాను. ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకం సంబంధించిన జన్మాలకి ఏడుండామని కొందరు నవ్వినారు. నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన. మరి నవ్వుతారు మీరు ప్రూఫ్ చెప్పిపోతే నవ్వకుండా అంటే వాళ్ళతో మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది. ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేము ఏం చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి బాధ? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీడియా తప్ప. మీడియా చెప్పుకుంటేనే కదా మీడియా కూడా వాస్తవాలు బయటకి, నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీడియానే కదా బయటకి తీసుకొచ్చేది. పిలవాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు? ఊరికనే మీడియా వస్తుందా? మేము చెప్పండి మీడియా వస్తుందా? రాదు కదా. యూత్ నేను బయటకు వచ్చినా కాబట్టి మీరు అందరూ యూత్ క్వశ్చన్ వేస్తున్నారు. నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను చచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా? తెలియదు కదా. ఇది నేను బయటకు వచ్చినాకనే కదా మీరందరూ నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా. మీరు ప్రశ్నించడానికి తప్పనట్లేదు. నేను మీడియా సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే, నాకు సపోర్ట్ కావాలి. నిజాన్ని బయటకు తీయండి మీడియా. విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే మేము అక్కడికి పోకపోతే అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు. మేము 10 నెలలు వెయిట్ చేసాము ఆయనకు మాట్లాడడానికి, ట్రై చేయడానికి కూర్చొని. నేను 2 సార్లు పోయినా ఆ టెంపుల్కి. మరి 2 సార్లు పోయినా. కావాలంటే నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, పోయినా లేదా అనేది కూడా.
అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు, మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప మళ్ళీ ఆ యాకిరెడ్డి గారితో కూడా 3 లక్షలు తీసుకుని అన్నారు. ఆ యాకిరెడ్డిని కూడా ఆ అశ్విన్ గారితో కూర్చోబెట్టి ఆయనకి ఎంత క్యాష్ ఇచ్చాడా, ల్యాండ్ అకౌంట్లో వేసాడా, ఏ పర్పస్ కింద నువ్వు డబ్బు ఇచ్చావు యాకిరెడ్డి గారితో మాట్లాడతారా? మాట్లాడతారు. ఒకసారి చేయండి యాకిరెడ్డి గారికి, ఆ శ్రీనివాస్ గారు కాల్ కట్ చేసి. నాగరాణి అనేది అది మీడియాలో దాని మీద హెడ్లైన్ వేసినది మాత్రం మేము ఎప్పుడు నాగరాణి, నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పాను ఈ జన్మలో. 9 years పాప 9 years లో 9 years లో నాకంటే 18 తర్వాత కన్ఫర్మ్ అయింది. అంటే కుబుషం రావడం అనేది స్కిన్ అనేది ఊడిపోతుంది నాకు. ఇవన్నీ ఇంటర్వ్యూలు అయిపోయినాయి కానీ ప్రెజెంట్ కాల్ మరి చేయండి. అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అంటే బయటికి వచ్చి అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. విజయనగరం టెంపుల్ ఆమె చెప్పేది నేను ఇంకా చిన్నప్పటి నుంచి కనుక్కోలేదు అప్పుడు. ఒక అడవిలోకి వెళ్ళాలి కాల్ చేయండి. ఇవన్నీ అన్ని ఇంటర్వ్యూలలో అందరు చూసి అందరికి అందరు చూసింది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నా కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, రిపీట్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ దేవాలయం అన్నారు? కాళీమాత. కాళీమాత ఇప్పుడు కాళీమాత ఎగ్జాక్ట్ విగ్రహాన్ని విజయనగరమేనా? అక్కడ రంగస్థలం అటు సైడ్ విజయనగరము ఎగ్జాక్ట్ విజయనగరమే. విజయనగరం అండి. ఇప్పుడు అది టూరిస్టులు అందరు వెళ్తారు చూడు, రామ మందిరం అనేది తెలుసు. దాని బ్యాక్ సైడ్ బోర్డు ఉండేది. అంటే అక్కడ అంతా అడవిలాగా ఉంటది. ఇక అదే కనిపిస్తుందా కల్లో టెంపుల్? ఇంకేమైనా కనిపిస్తావా? ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది నాకు తెలియదు అక్క. అప్పుడు సంబంధించింది. ఇప్పటిదాకా నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను. అంటే మాక్సిమం అక్కడ నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి? నేను ఎక్కువ శివుని చూస్తాను, కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి సంబంధించింది. శ్రీనివాసు అలియాసు కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ కోరుతున్నావు? గవర్నమెంటా నిన్ను పట్టించుకోదు, 100గా 200% మేము రాసిస్తాం పేపర్ మీద. మీడియా ఎంతవరకు అని సపోర్ట్ చేస్తుంది? నీ దగ్గర ఏం లేని మీడియా అక్క అక్కడ తీసుకొని వెళ్ళండి. అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్ష చేసినా నన్ను సిద్ధమని చెప్తున్నాను కదా. జైల్లో వేస్తారు, జైల్లో కూడా వేయండి. జైలు ఎందుకు వేస్తారు నిన్ను? తప్పు చూపిస్తారు. జనాలు వచ్చి నిన్ను తప్పు ఏం చేసినప్పుడు చేస్తారు? సరే, ఏమని చేయనియండి. తప్పున్నప్పుడు శిక్ష మేము ఏమైనా అలాగే వినియండి, ఇస్తాం కొట్టరా అంటున్నాం. కొట్టనియండి. లాస్ట్ టైం అట్లా పోతేనే మొత్తం మీడియా నిరిపప్పలు చేసి పంపించాడు మళ్ళీ వెనక్కి. శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా రోజు ఏమో అవన్నీ 2 నాకు రోజుల తెలియదు. పాటు ఆ పిల్లాడి వెరపప్పలు దగ్గరే ఉన్నారు చేయడానికి మరి. వెరపప్పలు తీరా చూస్తే చేయడానికి ఏం లేదు మరి మరి అతను అక్కడ. తీసుకొని మరి మీడియా కంప్లీట్ 2 చేయొచ్చు రోజులు కదా. మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడు అని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర 80 నుంచి 90 అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు. మరి అప్పుడు ఎవరయ్యారు? అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి? అది కాకుండా ఇంకేమైనా గుర్తులుంటే చెప్పండి. లోపల శివలింగం ఉందని చెప్తున్నాను. శివలింగం ఇప్పుడు ఏమి తాని వాళ్ళు ఏం లేవు. భవిత ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియుడ? ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ? నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబదబ్బ ఇట్లా కొట్టుకోవడం లేదక్క. లాంటివి? ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు ఆయన శ్రీనివాస్ కాదు, నాకు చెప్పింది ఆయన ఏంటంటే నేను మీరే ఫిక్స్ అయ్యాను. పెట్టుకున్నారు భవిత. అసలు సరే, నీకు prove ప్రియుడే చేయండి అక్క. లేడు. ఆ గత జన్మ అంటే అసలు కాదు. నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా. అవునా? ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు. ఈ టైంకి రావాలా ఈవెంట్ కి, టైంకి పోవాలా ఆఫీస్ కి, సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్ లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ ని ఎంతసేపు అని బురుడి కొడతావు? నేనేం బురిడి కొట్టించట్లేదు తీసుకురా. అక్క. ఇప్పుడు 1 అవర్ 2 అవర్స్ అయినా వెయిట్ చేద్దాం. మీ ఇంట్లో ఏం ప్రూఫ్స్ నువ్వు రాసుకున్నటువంటి బుక్స్ తో సహా నీకు శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు నాకు శ్రీనివాస్ గారు ఏమి ఇవ్వలేదు. ఆయన దగ్గర ఆయన సరే, రాసుకున్న నువ్వు books. రాసుకున్నావు. మీ ఇంట్లో ప్రూఫ్స్ తీసుకొని నువ్వు ఆ జన్మకు రాసినటువంటి తాళ్ళ పత్రాల తాళపత్రాలు అని చెప్పలేదు అక్క. అవే కదా నీకు నాకు గుర్తుకొచ్చి నేను రాశాను. అవి అమ్మకు చెప్పాను, అవి అమ్మతో చూపెట్టు. రాపించాను. అవి తీసుకురా. నువ్వు 10th వరకు చదివావా 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఏమో చదివినా అని చెప్పావు. 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్ర వేస్తావా? వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ నీ పెడితే signature వచ్చి మరి ఎట్లా రాసినావు? మరి అవన్నీ డైరీలో రాసుకున్నా అని చెప్పింది, ఎట్లా ఆ రాసినావు? డైరీ తెప్పియండి. మా మమ్మీతో చెప్పించి ఆ డైరీ రాపించాను. తెప్పియండి మేడం. ఏదన్నా ఒకటి బబిత మేము అంటున్నామని కాదు. నువ్వు 1 ఇయర్ నుండి ఇట్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు బుక్ ఇంకా? చూపిరా, బుక్ చూపి ఏం రాసావో ఏంటో అన్నది. యాక్యురేట్ నెంబర్ మీకు ఇస్తాం, మీరు కొట్టుకోండి. ఇటు ఇవ్వండి, చూపించండి, ఇటు ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, అందరు డయల్ చేయండి. ఎవరి నెంబర్ కలిస్తే వాళ్ళు చేస్తారు. మరి అందులో ఎందుకు పెట్టడం? నెంబర్ కొట్టుకోండి. కాదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మరి ఒక్కటి కాకపోతే ఒక ప్రూఫ్ అన్న అట్లీస్ట్ డైరీ అన్న తెప్పిస్తే నమ్ముతారు కదా. ఇంత కాకపోతే ఇంతనన్నా అవునేమో అనే ఒక అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అంటే చేద్దాం నాకైనా, అరే నిజమేమో అని. ఎవరు బ్లాక్ లిస్ట్ అంది? నెంబర్ చెప్పండి. ఎవరు? యాక్యురేట్ అని ఉంటుంది. భవిత ఇప్పుడు అది ఒక టెంపుల్ అనుకుంటున్నావా? ఇంకేమన్నా టెంపుల్ ని టార్గెట్ ఉందా? ఏం లేదక్క, నిన్న విగ్రహం తీయడానికి మాత్రమే చేస్తున్నారా ఉన్నాను. మీరు?
లేదండి చేయండి మీరు. బిజీ వస్తుంది. నాకు అప్పటి నుంచి నాకు బిజీ వస్తుంది. సరే ఫస్ట్ అయితే డైరీ తెప్పియండి, మీరు రాపించిన డైరీ మమ్మీతో. తెప్పియండి. ఇంకేమున్నాయి అసలు? మీ ఇంటి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమున్నాయి సరే తెప్పియండి. నాకు గుర్తులు వచ్చినాయి, నేను రాసుకున్నాను. అవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర నేను రాసుకున్నది మాత్రమే ఉంది. విజయనగరం నాకు గొప్ప తను ఒక్కసారి వెళ్ళాను. ఒక్కసారి నేను 2 సార్లు మమ్మీ 2 times మీరు అంతకు ముందు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళారా? ఇంతవరకు చూడడం కూడా చూడలేదు. విజయనగరం మేమే వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మీకు అప్పుడు ఉన్న గుడి అసలు మీకు ఆ విజయనగరంలో ఉందని ఎట్లా తెలిసింది? ఈ యాగరెడ్డి ద్వారా తెలిసిందండి. యాగరెడ్డి తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన కాళీమాత ఉపాసకులు, ఆయన అఘోర విద్య నేర్చుకున్నాడు. అక్కడ పని మీద వెళ్ళాడు విజయనగరానికి, ఆ టెంపుల్ కాడికి. మా పాపకి ఇట్లా జరుగుతూ ఇప్పుడు ఇదే కాదు, నేను చాలా ప్రయత్నాలు అనే చేసిన. వ్యక్తి ఇప్పుడు మీ అమ్మాయిని వాడుకోవడానికైనా ఇదంతా చేస్తుంది. తెలుసు మంత్రాలు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇది మేము రేజ్ చేస్తున్నాం. మీరు చేసుకోండి, నేను దానికి కూడా నేనేం అనట్లే కదా. అఘోర విద్య నేర్చుకున్నాడంట ఆయన అక్కడికి వెళ్ళాడు అంటే మేము చెప్పిన ఆనవాళ్ళు ఇట్లా ఉంటాయి మేము చెప్పాం, ఆ పాప కనపడేటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అనిపించినప్పుడు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని పాప నాకు అంటే ఆ విజువల్ చూడగానే పాపకి హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తే అక్కడ నాకు అర్థం అవుతుంది, ఏదైనా వీడియో ఉంటే పంపండి అంటే వీడియో పంపింది. మమ్మల్ని ఒక 10 రోజులకి తీసుకెళ్ళాడు అక్కడికి. హలో అమ్ములు, అది దాంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉండాలా? ఒక నిమిషం, అవి రాసినవి ఉండే కదా, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు రాస్తాను కదా. బుక్కులు అక్కడ ఉండాలి చూడు, ఏంతో ఏ కబోర్డ్లోనే ఉండాలి. మరి ఒకసారి ఒకసారి బుక్కులు అక్కడ చూడవా, ఎతికి ఇక్కడ తీసుకుంటావా? నేను కింద కబోర్డ్లో బ్యాగులు ఏమైనా ఉన్నాయో లేకుంటే ఇక్కడ కబోర్డ్ ఫోటో తీసుకోవాలి. ఒకసారి తీసి చూడమ్మా, బుక్ చూడండి. ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. కలుస్తుందండి ఫోన్? కలుస్తుంది, బట్ ఆన్సర్ చేయదు. భవిత, నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్తావా? ఇక్కడ ఉన్న హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.